నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. అదృష్టం ఎప్పుడు ఎటు నుంచి ఎలా తలుపు దడుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ ఆ అదృష్టం ఆకాశం నుంచి ఒక బుల్లెట్లా దూసుకొస్తే, ఆ బుల్లెట్ను ఒక చేత్తో పట్టుకుంటే జీవితమే సెటిల్ అయిపోతే, సరిగ్గా అదే సీన్ దక్షిణాఫ్రికా గడ్డపై సాక్షాత్కారమైంది. ఒక సాధారణ క్రికెట్ అభిమాని మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వెళ్ళి మ్యాచ్ అయిపోయాక వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు కోటీశ్వరుడిగా మారాడు. ఇది సినిమా స్టోరీ కాదు, క్రికెట్ మైదానంలో జరిగిన రియల్ లైఫ్ థ్రిల్లర్. క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. కొందరికి ఫ్యాషన్, కానీ కొందరికి జీవితంలో అది ఒక ఇన్స్టంట్ గేమ్ చేంజర్. ఏసియా 20 లీగ్ తాజా సీజన్ ఆరంభ మ్యాచ్లోనే ఒక భారీ సంచలనం నమోదైంది. కేప్టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఒక వ్యక్తి పట్టిన క్యాచ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం మ్యాచ్ను ఎంజాయ్ చేయడానికి స్టేడియంలోకి వచ్చాడు, కానీ బయటకు వెళ్ళేటప్పుడు అతడికి చేతిలో ₹1 కోటి కంటే ఎక్కువ విలువైన చెక్ అందింది. అది కూడా ఒకే ఒక క్యాచ్తో. అసలు ఏం జరిగింది, ఆ క్యాచ్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి, ఇప్పుడు చూద్దాం. కేప్టౌన్ స్టేడియం, హోరెత్తే అభిమానులు. ఒకవైపు డర్బన్ సూపర్ జైంట్స్, మరోవైపు ఎంఐ కేప్టౌన్. మ్యాచ్ ఆరంభం నుంచే థ్రిల్లర్ మోడ్లో సాగింది. డర్బన్ బ్యాటర్లు కాన్వే విలియమ్స్ను విరుచుకుపడుతుంటే స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఐడెన్ మార్క్రమ్ 35, ప్రతి ఓవర్లో బౌండరీలు, సిక్సర్లతో ప్రేక్షకుల హృదయ స్పందన పెంచేశారు. 20 ఓవర్లలో 232 పరుగులు భారీ లక్ష్యం. ఎంఐ కేప్టౌన్ చేజింగ్ మొదలుపెట్టింది. బ్యాటర్ ర్యాన్ రికల్టన్ మాత్రం మరో లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. 63 బంతుల్లో 113 పరుగులు, 11 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. అతను బ్యాటింగ్ చేసినంతసేపు స్టేడియంలోని ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాడు. అతని బ్యాట్ స్వింగ్ ప్రతిసారి గాల్లో ట్రావెల్ అయ్యే బంతి ప్రేక్షకులను కుర్చీల అంచుకు తీసుకెళ్లింది. అయితే మ్యాచ్ 13వ ఓవర్లో అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. కెన్వా మఫాకా వేసిన బంతిని రికల్టన్ గాల్లోకి లేపాడు. అది మామూలు 6 కాదు, గాల్లో ఎగురుతూ స్టాన్స్లోకి దూసుకొస్తున్న అదృష్టం. స్టాన్స్లో కూర్చున్న వేల మంది మధ్యలోకి ఆ బంతి బుల్లెట్లా దూసుకొస్తుంది. గ్యాలరీలోని ప్రేక్షకులు అరుస్తూ లేచారు. కొందరు భయంతో పక్కకు తప్పుకుంటే ఒక వ్యక్తి మాత్రం కదల్లేదు. తన ఎడమ చేతిని ధైర్యంగా ముందుకు చాచాడు. ఒక్క సెకండ్, కేవలం ఒకే ఒక్క సెకండ్, బంతి అతడి చేతిలో సెటిల్ అయిపోయింది. స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ప్రేక్షకుల కేరింతలు మారుమోగాయి. కెమెరాలన్నీ అతడిపై జూమ్ అయ్యాయి. అతనికి అప్పుడు అర్థమైంది, ఇది సాధారణ క్యాచ్ కాదు, ఇది కోటికి పైగా వెలకట్టిన క్యాచ్. ఎందుకంటే ఈ దక్షిణాఫ్రికా T20 సీజన్లో ప్రేక్షకుల మధ్య క్యాచ్ పడితే ఈ 2 మిలియన్ రన్ అంటే మన భారత కరెన్సీలో ₹1,07,00,000 ప్రైజ్ మనీ. ఈ సీజన్లో బ్యాచ్ క్యాచ్ పేరుతో ఒక సంస్థ ప్రకటించిన ఈ ఆఫర్ను అందుకున్న తొలి వ్యక్తిగా అతడు చరిత్ర సృష్టించాడు. ముఖ్యంగా క్యాచ్ అందుకున్న విధానమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎడమ చేత్తో నిశ్చలంగా క్యాచ్ పట్టడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంత కాన్ఫిడెంట్గా ఎలా పట్టావు బాస్ అంటూ పోస్టులు పెడుతున్నారు. నువ్వు నక్కతోక కాదు, ఏకంగా ఏనుగుతోక తొక్కావు భయ్యా అంటూ సెటైరికల్ కామెంట్లతో స్పందిస్తున్నారు. మరికొందరు అది క్యాచా లేక ఫ్యాంటసీ సినిమాలోని స్టంట్ సీనా అని ఆశ్చర్యపోతున్నారు. ఒక సాధారణ సిక్సర్ షాట్ ఒక సామాన్య వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. అదృష్టం అంటే ఇలాగే ఉంటుందేమో. టోర్నమెంట్ మొత్తం మీద ప్రేక్షకులు మరోసారి ఇలాంటి క్యాచ్లు పడితే ఈ ప్రైజ్ మనీ వారందరికీ సమానంగా పంచనున్నారు. అంటే ఇంకోసారి ఇలాంటి అదృష్టం మరికొందరికి తగిలే అవకాశం ఉంది. మరి ఈ ₹1 కోటి ప్రైజ్ మనీని పంచుకోవడానికి ఇంకెంతమంది అదృష్టవంతులు వస్తారో చూడాలి. క్రికెట్లో 6లు పడడం కొత్తేమీ కాదు, కానీ ఆ 6 పడిన బంతి స్టేడియంలో ఒక సాధారణ మనిషి చేతిలో బంగారమై పడిన ఈ కథ దక్షిణాఫ్రికా 20 లీగ్కు ఒక కొత్త థ్రిల్లర్ అధ్యాయం జోడించింది. ఒక మ్యాచ్, ఒక షాట్, ఒక క్యాచ్, ఒక కోటి. క్రీడల్లో ప్రతి క్షణం ఎంతో విలువైనదో మళ్ళీ నిరూపితమైంది.